మధులత ఐ లవ్ యూ. మధులత ఐ లవ్ యూ. మధులత ఐ లవ్ యూ. సార్ ఆ, ఏం ఇంటెన్సిటీ సార్ మీ డైలాగ్ డెలివరీలో. ఒకవేళ నేనే గనక అమ్మాయిని అయి ఉంటే స్పాట్లో ఒప్పేసుకునేవాణ్ణి. ఆహా మరి నేను ఒప్పుకోలిగా. అబ్బా, ఏం హ్యూమర్ సార్, ఏం టైమింగ్ సార్ మీది. అమ్మా ఏమయ్యా కొంచెం వాటర్ తెప్పివయ్యా. ఓకే సార్, హీరో గారికి ఒక బిస్లరీ బాటిల్. ఓకే సార్. అబ్బా ఏ చూసుకో బ్రదర్. థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా బాగా బిజీగా ఉన్నట్టున్నావు. బిజీ ఏం లేదండి, నా హార్ట్కి చిన్న సర్జరీ అవుతుంది. ఓహో, మ్మ్. డాక్టర్ మన మైథిలియేగా. అంటే అది ఆ, మ్మ్. అవును, పోస్ట్ ప్రొడక్షన్ టీంలో మెంబర్ కదా మైథిలి. ఇక్కడ షూట్ లొకేషన్లో ఏం చేస్తుంది? అది కూడా మన డైరెక్షనే సార్. ఏం చేసావయ్యా? ఓ. పోస్ట్ ప్రొడక్షన్ టీంలోనే తప్ప షూట్ లొకేషన్కి రాకూడదని వాళ్ళ ఇంట్లో కండిషన్ పెట్టి మరీ ఒప్పుకున్నారంట. స్క్రిప్ట్ సహకరించిన టైంలోనే కదా సార్ మన డైరెక్షన్ వాల్యూ తెలిసేది. కరెక్టే. అసలే కాబోయే డైరెక్టర్వి, ఓ. కథని ఎలాగైనా మలుపు తిప్పగలవు. మ్మ్. అయినా హ్మ్? ఇంకా ఎన్ని రోజులయ్యా మాకి సినిమా? ముందుకు వెళ్ళదా? అవకాశం రావాలి కదా సార్. వస్తే ఏం చేస్తావయ్యా? ఆకాశానికి తెస్తా సార్. ఆహా, నీ సినిమా ఏమో గాని ఇక్కడ మన సినిమా ఎత్తేసేలా ఉంది. ఏ? ఏంటయ్యా వాడు ఒక చిన్న డైలాగ్ కూడా చెప్పడం రావట్లేదు. డైలాగ్ చెప్పమంటే ప్రాణం పోయేటట్టు ఆవేశంగా చెప్పి ఆయాసం తెచ్చుకుంటున్నాడు. అయ్యో. ముందు వెళ్ళి ఆ? మళ్ళీ ఒకసారి సీన్ ఎలా చేయాలో చెప్పయ్యా. నేను చూసుకుంటా సార్. సరే వెళ్ళు. Sir, touch up, please. ఆ, Sir, mirror. మ్, ఆ, మ్, ఓకే. Thank you, sir. మ్, 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 సార్, మ్? మీరు ఆ అమ్మాయిని చాలా రోజుల నుంచి ఇష్టపడుతున్నారు. మీ లవ్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి అన్ఎక్స్పెక్టెడ్గా సిచ్యువేషన్ వచ్చింది. ఎదురుగా అమ్మాయి ఉంది. ఏంటయ్యా ఆ. ఈసారి నువ్వు వచ్చావు అలా కాదు సార్. అంటే ప్రాక్టీస్ మొదటి నుంచి చెయ్యాలా? ఆహా, ఇప్పుడు? అయినా ఐ లవ్ యూ ఈ 3 ముక్కలు చెప్పడానికి 3 గంటలు ప్రాక్టీస్ చేపిస్తే సినిమా మొత్తానికి సంవత్సరం పట్టేస్తుందేమో. అలా కాదు సార్. ఐ లవ్ యూ అనేది 3 ముక్కలే అయినా ఆ 3 ముక్కల్లోనే మీకు అమ్మాయితో ఉండే పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఈ 3 డిసైడ్ అవుతాయి సార్. ఆ? ఈ ఐ లవ్ యూ అనే 3 ముక్కలు చెప్పడానికి చాలా ధైర్యం, చెప్పే ముందు చాలా ప్రేమ, చెప్పిన తర్వాత లైఫ్ టైం రెస్పాన్సిబిలిటీ సార్. ఇలా అయితే 3 గంటలు కూడా సరిపోవేమో. మీకేంటి సార్ 3 నిమిషాలు చెప్పేస్తారు. Yep. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. హీరోయిన్ గారా? ఎత్తు ఎత్తవయ్యా ఎత్తు. హలో మ్యామ్. మీరా సార్? అలా కదా ఇప్పుడు షూటు. అలా కాదు సార్ ఇప్పుడు. ఓకే సార్, సరే. ఏంటయ్యా ఏమంటుంది అమ్మాయి? హీరోయిన్ గారు కాదు సార్, వాళ్ళ మేనేజరు. వాడెందుకు కాల్ చేశాడు ఇప్పుడు? హీరోయిన్ గారు ఆమె బర్త్డే ట్రిప్ కోసం 5 days హాలిడేస్ ప్లాన్ చేశారంట. షూట్ పోస్ట్పోన్ చేయమని చెప్పారు. అంటే ఇప్పుడు ప్రాక్టీస్ మొత్తం ఓ షిట్ 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 ప్రాక్టీస్ మొత్తం వేస్ట్. నువ్వెందుకు జస్ట్ డైరెక్టర్ గారు ఎక్కడ? హాయ్ సార్. హాయ్ బ్రో హాయ్. యాక్చువల్లీ ఫస్ట్ డే ఫస్ట్ షూట్ కదా, మాకు మీరు అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది.
సో ఈరోజు ఏం సీన్స్ చేస్తామన్నది మీకు ఐడియా ఉంది కదా. మన ఏడీలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. సార్. సరే మీరు లైటింగ్ సెట్ చేయండి, నేను వస్తాను. ఓకే. ఓకే సార్. భార్గవ్, సార్. యాక్చువల్గా నిన్నే పిలిపిద్దాం అనుకుంటున్నా. ఆహా. ఏంటి ఎక్సైట్మెంటా? కాదు, యాక్చువల్గా డిసప్పాయింట్మెంట్ సార్. ఈరోజు మన షూట్ అవ్వదు. అది డిసైడ్ చేయాల్సింది నేను. ఆ. ఇంతకేమైంది? హీరోయిన్ రాలేదు సార్. ఇంకో 5 days రాదంట. రాకపోవడం ఏంటి? ఈరోజు ఫస్ట్ డే షూట్ అనుకున్నాం కదా. మ్మ్. ఆ మేనేజర్ కాల్ చేయి. ఆ మేనేజర్ కాల్ చేసి ఇన్ఫో ఇచ్చారు సార్. అయితే మనకి కన్ఫర్మ్ చేయాల్సిన వాడే ఇన్ఫార్మ్ చేశాడు అనమాట. ఫైనల్గా అంతే సార్. అసలు ఈ పాపని రికమెండ్ చేసిన ఆ పాపిస్తుడు ఎవడయ్యా? అది మన ప్రొడ్యూసర్ కొడుకే సార్. అది యా. అది సంగతి. ఇలా టాలెంట్ వాళ్ళు తొక్కేసి రికమెండేషన్లు చేసుకుంటూ పోతే ఏదో రోజు వాళ్ళు మనల్ని తొక్కేస్తారు. అది అర్థం కావట్లేదు వాళ్ళకి. ఆ ప్రొడ్యూసర్కి తెలిసే ఈ అమ్మాయి పలానా ఉందన్న విషయం. ఏమో సార్, తెలియదు అనుకుంటా. సరేలే, ప్రొడ్యూసర్కి తెలిసి డిసప్పాయింట్ అయ్యేలాగా మనమే డిసైడ్ చేద్దాం. లేదంటే ఈ ప్రాజెక్ట్ నుంచి మనందరం డిస్పర్స్ అయిపోతాం. ఓకే సార్. అవును, ఆ హీరో ఏం చేస్తున్నాడయ్యా? అంటే కరెక్ట్గా హీరోకి సీన్ నేరేట్ చేస్తున్న టైంలో కాల్ వచ్చింది సార్. సో మరేమన్నాడు? ఓ షిట్ అని చెప్పి తన బాధను వ్యక్తం చేసి పక్కన కూర్చున్నాడు సార్. ఓ షిట్ అని చెప్పి కామ్గా వెళ్ళి సిట్టింగ్ వేస్తాడా? అరే, నెక్స్ట్ ఏం చేయాలని డిస్కస్ చేయడం. అబ్బే. అరే ఏంట్రా జరిగిందని బాధపడ్డాం, అదేం లేదు. ఏం లేదు సార్. అసలు బాధ్యత లేదయ్యా వాడికి. అంటే అనకూడదు కానీ యాక్టింగ్ కూడా పెద్దగా ఏం లేదు సార్. వాడు ఆ రోజు ట్రయల్ షూట్కి లేట్గా వచ్చినప్పుడు అనుకున్నా వాడికి డిసిప్లిన్ లేదని. డిసిప్లిన్ లేని వాళ్ళు మన దరిదాపులు ఉంటేనే మనం దరిద్రంగా ఫీల్ అవుతాం తెలుసా. నువ్వు పంచే, ఆ. నువ్వు ఆడికి ఆటోకి డబ్బులు ఇచ్చి పంపించే. అంటే సడన్గా ఇలా ఆ? బాగోదేమో సార్. మరి ఇప్పుడు మాత్రం బాగుందండి సార్. లేదు లేదు. ఇదిగో అలాంటి వాళ్ళు మన దగ్గర ఉంటే మనకే బాగా పంపించేళ్ళు. వెళ్ళు. సరే సార్. ఏవిందిటికి ఇటే వస్తున్నాడు సార్. సార్ చెప్పు భార్గవ్, ఏంటి మ్యాటరు? ఏం చూస్తున్నారు సార్? షూట్ లేట్ అవుతుందని నువ్వే చెప్పావు కదా, అందుకే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ వేస్ట్ చేయడం ఎందుకని సేవ్ చేసుకుంటున్నా. యాక్టింగ్ మీరు గ్రేట్ సార్. ఏంటి భార్గవ్? ఉన్న కొన్ని ఎక్స్ప్రెషన్స్ కూడా వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్తగా సేవ్ చేసుకున్నారు చూసారా, మీ డెడికేషన్ సూపర్ సార్. ఇలాంటివన్నీ మాలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులకి కామనే లేవయ్యా. ఇంతకీ డైరెక్టర్ ఏమన్నారు? మిమ్మల్ని పంపించమన్నారు సార్. హీరోయిన్ రాకపోతే ఆ. హీరోని పంపించేస్తారా? అలాని కాదు సార్. ఇప్పుడు మీ దగ్గర ఉన్న కొన్ని ఎక్స్ప్రెషన్స్ కూడా ఆ. అనవసరంగా ప్రాక్టీస్లో ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పి ఆ. హీరోయిన్ వచ్చేంత వరకు కూడా మిమ్మల్ని ఇంట్లోనే ఉండమన్నారు సార్. ఈ పాయింట్ కూడా కరెక్టే. మ్మ్. అయినా ఇంతవరకు చేసిన ప్రాక్టీస్ మొత్తం Waste వేస్ట్ అయిపోయింది. మాదాపూర్ ఎంత? 500 ఓన్లీ. ఏంటి మాదాపూర్కి 500? పైగా ఓన్లీ అంట, ఓన్లీ. సార్ ఆ? ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్ వేస్ట్ అయిపోతాయి. కరెక్ట్. డబ్బుల సంగతి నేను చూసుకుంటా కదా, మీరు ఎక్కండి. మ్మ్. నువ్వు తీసుకో. రైట్ రైట్. సార్ సార్ బాయ్ సార్. సార్ ఈడు ఈడు సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్? భార్గవ్, నీకు విషయం చెప్తా. నువ్వు ఈ ఫీల్డ్లో ఉన్నంత వరకు గుర్తుపెట్టుకో. ఇక్కడ నువ్వు, నేను, ఆ కెమెరామెను, మనందరం ఒక్కొక్క క్రియేటివిటీ, ఒక్కొక్క ఐడియాలజీ ఉన్నవాళ్ళం. మన ఊహల్ని ప్రపంచానికి పరిచయం చేయాలంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఉండాలి. డబ్బులు పెట్టేవాడు లేకపోతే మనం ఎంత డబ్బు కొట్టినా జనాలు కనబడతాయా? నిజమే సార్. డైరెక్టర్గా నేను కెప్టెన్ అవ్వచ్చు, మ్. కానీ ప్రొడ్యూసరు షిప్లు అంటాడు. షిప్ లేకపోతే కెప్టెన్ అండ్ కోండి మాత్రం ఏం లాభం చెప్పు. నిజమే సార్. అసలు ప్రొడ్యూసర్ లేడంటే ఈ సినిమానే లేనట్టు. ప్రొడ్యూసర్ కోసం మనం ప్రాణాలు పెట్టి పనిచేయాలి తప్ప మనం చేసే పనుల వల్ల ప్రొడ్యూసర్ ప్రాణాలు తీసుకోకూడదు. అర్థమైందా? ఓకే సార్. ఇంతకే ఆ వర్చువల్ ఏమన్నాడు? హీరోయిన్ గారు రాలేదు, షూటింగ్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ డేట్స్ ఫిక్స్ చేసి మీకు చెప్తానని చెప్పి ప్రస్తుతం పంపించేసారు సార్. నువ్వు వాళ్ళకి అనగానే గాడిదల బుర్ర వెళ్ళిపోయా. ఎందుకు వస్తారా ఇండస్ట్రీకి నాకు అర్థం కాదు. అది కాదు సార్. వేస్ట్ ఫీల్. ఇంతకీ ప్రొడ్యూసర్కి ఏం ప్రొడ్యూసర్కి ఏదో చెప్తారు? ఒకటి చెప్తానులేవయ్యా. నువ్వు పని చేయి, లంచ్కి ఏం ఆర్డర్ ఇచ్చారో ఆ ఫుడ్ గురించి చూసుకో. ఈసారి ప్రొడ్యూసర్ మీకు నచ్చిన ఐటమ్స్ ఆర్డర్ పెట్టారు సార్. ఈసారి హోటల్ మార్చారు, ఏ క్లాస్గా ఉన్నాయి ఐటమ్స్.
ఫుడ్ విషయంలో ఏ క్లాస్ ఐటమ్స్ని ప్రిఫర్ చేస్తారయ్యా? ఈ ఆర్టిస్టులనే కచరాగాలను తీసుకొస్తారు. సార్ హ్మ్? కెమెరా రైటింగ్ మొత్తం సెట్ అయిపోయింది సార్. ఓకే, ఇందాకే ప్రొడ్యూసర్ కాల్ చేశారు. షూట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో కనుక్కోమన్నారు సార్. ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుంది చెప్పు. ఓకే సార్. సార్ హీరో హీరోయిన్ ఎదురు లేరు, మీరు ఏమైనా హాఫ్ అండ్ అవర్లో షూట్ అంటున్నారు, ఎలా సార్? అవదు. హీరోయిన్ గురించి నేను చూసుకుంటాను కానీ ఈ గ్యాప్లో నేను ఒక డెసిషన్ తీసుకున్నాయా. చెప్పండి సార్. హీరోగా నువ్వే చేయాలి. రెడీ సార్. సార్ నేను హీరోయిన్ సార్, నా వాళ్ళు కాదు. నీకేంటయ్యా, హైట్, వెయిట్, అట్రాక్టివ్ పర్సనాలిటీ జబర్దస్త్గా ఉంటావు తెలుసా నువ్వు హీరోగా. ఆ, అంటే ఆ, నిజం అనుకోండి, ఆ, కానీ ఇప్పటికిప్పుడు హీరో అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. సార్ నా వాళ్ళు కాదు ఏం సార్, పర్లేదు వదిలేండి చేసే. సార్. వదిలేండి సార్. చేసే పర్లేదు. వదిలే సార్. భార్గవ్, రిలేషన్షిప్ బిట్వీన్ డైరెక్టర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎలా ఉండదో తెలుసా? ఎండకి వానకి కాచే గొడుగులా ఉండాలయ్యా, గాలికి ఎగిరిపోయే గొడుగులా ఉండకూడదు. నీకు అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నా మీ అర్థం ఇష్టం. చేసుకో. ఎందుకు ప్రొడ్యూసర్ ఒప్పుకుంటారా? ఒప్పిద్దామయ్యా. ఓకే. ఈ పీక్ టైంలో ఒప్పుకోక ఏం చేస్తాడు? ఒప్పించాలి. ఏంటి సార్ ఆ, ఒప్పిద్దామంటున్నారు? కొత్త ప్రాజెక్టా? భారీగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు కట్టుకోవడానికి కాటం చేయలేదు కానీ పండక్కి పట్టుచారు కాదన్నట్టు నీలాంటోడే. ఆ? అర్థం కాలేదు సార్. ఈ క్రికెట్ మ్యాచ్ ప్లేయర్స్ తప్ప మిగతా హడావడి అంతా రెడీగా ఉంది. ఆహా, అర్థం కాలేదయ్యా. భార్గవ్, సార్. నువ్వు ముందు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుని లొకేషన్లో ఉండు. 5 minutes ఉండాలి. వెళ్ళు. సరే సార్, ఇలా వెళ్ళి ఆలోచిస్తాను. వెళ్ళు. ఏంటి సార్ ఏం జరుగుతుంది? భార్గవ్ కాస్ట్యూమ్ ఏంటి? లొకేషన్ ఏంటి? ఇప్పుడు మన హీరోయిన్ హ్యాండ్ ఇచ్చిందా? ఆ, హీరోయిన్ నేనే తన ధర్మిసానా? ఆ, ఇప్పుడు హీరోయిన్ లేదు, హీరో లేడు. ఓహో. ప్రొడ్యూసర్కి ఏమో 2 గంటల షూట్ అన్నాను. ఇప్పుడు ఎలా ఏం చేయాలని బుర్ర తెగమకలు ఆడిపోతుంది. అదే సంగతి. సారీ సార్, మీరు ఇంత ప్రెషర్లో ఉన్నారని తెలియక నా డౌట్స్తో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశాను. అదేం లేదే, పర్వాలేదు. కాకపోతే హీరోయిన్కి ఎవరిని పెట్టాలన్నదే అయోమయంగా ఉంది. బ్రో, ప్రజెంట్ వైడ్ షాట్ పెట్టుకో, ఆ తర్వాత మనం క్లోజ్కి వెళ్తాం, సరేనా? భార్గవ్ రెడీయా? సార్ రెడీ సార్. తొందరరా. ఓకే. మైథిలి ఎక్కడ? సార్ హ్మ్? మైథిలి ఎక్కడ సార్, కనబట్లేదు. ఒకసారి అటు చూడు. ఏంటయ్యా, షాక్ అయ్యావా? సర్ప్రైజ్ అయ్యావా? స్టన్ అయ్యే సార్. ఎలా సార్, ఎలా? ఇది మన డైరెక్షన్ మరి. వా, నీకే కాదు, మాకు కూడా కథని మలుపు తిప్పడం వచ్చు. ఆ, సార్ నాదో సలహా. మీకు తీసుకోవడం ఇష్టం లేదని తెలుసు. అదేం లేదండి, సిచ్యువేషన్ బట్టి ప్రొసీడ్ అవ్వాలి తప్ప ఇప్పుడు ఈ పంతాలు పట్టింపులు పెట్టుకుంటే ఎలా అవుతుంది చెప్పండి. సలహా అన్నారేంటి? హీరోయిన్గా మన మైథిలి అయితే బాగుంటుందని నా ఒపీనియన్. ఆపై మీ డెసిషన్. ఇప్పుడు డిసైడ్ అవడం తప్ప డిస్కషన్ పెట్టే టైం లేదు. మీ డెసిషన్ నాకు ఓకే, ఎందుకంటే తను నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అనుకున్నా తను హీరోయిన్ మెటీరియల్ అని. కాకపోతే హీరోయిన్గా మైథిలి అంటే తను ఒప్పుకుంటుందా? గేరు వెయ్యందే బండి కదలదు సార్. మీరు రండి, స్టార్ట్ చేద్దాం. వాటర్ బాటిల్. అన్నీ రెడీయా? అది అక్కడ ఏం పెట్టు. చేస్తున్నామ్మా ఓకే. మైథిలి? సార్ అన్నీ రెడీ సార్. బట్ ఫస్ట్ టైం కదా సార్, కొంచెం నర్వస్గా ఉంది. నువ్వు వర్క్లో పర్ఫెక్ట్ అమ్మా. ప్రశాంతంగా ఉండు, అంతా బానే జరుగుతుంది. డైరెక్టర్ గారు నీతో మాట్లాడాలంటున్నారు. ఒకసారి వెళ్దాం పదా. సార్ సెట్, లొకేషన్, ఆర్టిస్ట్ అంతా రెడీ అయిపోయారు. మీరు ఓకే అంటే మనం షూట్ స్టార్ట్ చేద్దాం సార్. నువ్వు కూడా రెడీ అవ్వు. సార్ నేను రెడీ అయ్యా సార్, బట్ ఫస్ట్ టైం కదా కొంచెం నర్వస్గా ఉంది, టెన్షన్ కూడా ఉంది సార్. రెడీ అంటే ఆ రెడీ కాదు, నువ్వు హీరోయిన్గా రెడీ అవ్వు. ఏం మాట్లాడుతున్నా సార్? నేను హీరోయిన్ ఏంటి సార్? సార్ అంటే ఈరోజు హీరోయిన్ రాలేదమ్మా, ఏదో పర్సనల్ ప్రాబ్లం అంట. ఇప్పటికిప్పుడు మళ్ళీ వేరే వాళ్ళంటే మనకున్న షెడ్యూల్లో చాలా కష్టం. సార్ యాక్చువల్గా సినీ ఫీల్డ్ అంటేనే మా ఇంట్లో ఒప్పుకోలేదు సార్. నేనే ఫోర్స్ చేసి మరి ఒప్పించాను. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవని చాలా ఎంక్వైరీ చేశారు సార్, అప్పుడు ఒప్పుకున్నారు. మీరు ఇప్పుడేమో సడన్గా హీరోయిన్ యాక్టింగ్ అని అంటున్నారు. అండ్ పర్సనల్గా నాకు ఈ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు సార్. మైథిలి, సార్ మన లైఫ్లో చాలా ప్లాన్ చేసుకుంటాం, కానీ అన్నీ అలా ప్లానడ్గా అవ్వాలని
మనకు మనమే రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటే ఏదో సర్కస్లో అనిమల్స్ లాగా ఎవరో గైడ్ చేస్తుంటే మనం ఫీడ్స్ చేస్తున్నట్టు ఆర్టిఫిషియల్గా ఉంటుందమ్మా. కొన్నిసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్ ఛాన్సెస్ వస్తాయి. అవి ఎందుకు వస్తాయి అన్నది మనకే తెలీదు. కానీ మనం జెన్యున్గా ఉన్నంత వరకు ఎంత ముందుకనే వెళ్ళొచ్చు, ఎంత లోతుగానే దిగచ్చు. కానీ సార్ చెప్పడానికి వినడానికి అంత బాగుంటుంది సార్, బట్ ఐ కాంట్. మీరేమని సరే అనుకోండి. అయితే ఓ పని చేద్దామమ్మా. యాజ్ పర్ షెడ్యూల్ ఈరోజు ఫస్ట్ షూట్ కాబట్టి, అండ్ దట్టు ఈ సీన్లో హీరోయిన్కి డైలాగ్స్ లేవు, నీకు తెలుసుగా. అవును సార్. ఇదొక ట్రయల్ షూట్ అనుకొని నువ్వు రెడీ అయ్యి హ? అలా వచ్చి వెళ్ళిపోచాలు. సార్ తర్వాత ఏం ఏం చేద్దాం అనేది మాట్లాడుతున్నారు సార్? ఆలోచిద్దాం. సార్ లేదు సార్, మైత్రి ప్లీజ్ నువ్వు ఇంకేం మాట్లాడుకో, మేము సెట్లో ఉంటాం, నువ్వు రెడీ అయిపోయి వచ్చి. సార్ అంతా నేను ఏంటి సార్ చూసుకుంటా మీరు- కదా, నువ్వు సార్ వెళ్ళు. సార్ ప్లీజ్ సార్ నా వెళ్ళు సార్. మాట ఒకసారి. సార్ నేను హీరోయిన్ ఏంటి? అబ్బా, ఇప్పుడు ఇంట్లో తెలిస్తే ఓ షిట్. అసలు ఈ రోజు హీరోయిన్ హ్యాండ్ అవ్వకపోతే మనకి ప్రాబ్లమే ఉండేది కాదు. అవును సార్, ఆ ప్రాబ్లం హీరో ఉండేదే డెఫర్ కాదు. చేస్తుంటే ఎవడో కానీ చెప్పుతో కొట్టాలన్న కొడుకుని అసలు ఆడి వల్ల నమస్తే మొత్తం. సార్. సార్ నమస్తే సార్. నమస్తే. ఏంటయ్యా ఇంకేం చేస్తున్నారు ఇంత టైం అవుతుంటే? సార్ ఒక్కసారి అటు చూడండి సార్. ఏంటయ్యా ఇంత రీలేసావు? సర్లే, అన్ని టైంకి చాలా బాగా జరిగితే చాలు. సరే సార్, షూటింగ్ చేసుకుంటాను సార్. ఎలాంటి నష్టం రానియకుండా కానీ ఓకే సార్. ఓకే, రండి ఉంటాను సార్, సార్. మనం వెళ్దాం. ఏం చేస్తారో ఏంటో వీళ్ళు. ఎలా ఉంది మన డైరెక్షన్? అయినా ఆ అమ్మాయిని ఒప్పించేసరికి తల ప్రాణం తోక ప్రాణం ఇంకెక్కడికో వచ్చిందయ్యా. ఇంక నువ్వెన్ని బాధలు పడతావో ముందు ముందు. సార్ చాలా థ్యాంక్స్ సార్. ఇంకా మీరే చూస్తారుగా, నేను చూసుకుంటా. సరే కానీ భార్గవ్, సార్. నీకు ఆల్రెడీ సీన్ తెలుసు, ఆ. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. ఆ. నువ్వు ఎప్పటి నుంచో ప్రేమిస్తున్న అమ్మాయి ఉమ్. నువ్వు కలవమని చెప్పిన ప్లేస్కి ఉమ్. రెడ్ కలర్ సారీలో వస్తుంది. మ్, నువ్వు ఈ రోజు వరకు తన మీద పెంచుకున్న ప్రేమని ఉమ్. మాటల రూపంలో చెప్పాలి. అలా ఊహించుకుని సింపుల్గా చేసే. నీకు డైలాగ్ అని తెలుసు కదా, ఆ, సార్, ఆయన తెలుసు. ఇస్తున్న పేపర్ చూసుకో ఆ. ఒకసారి. ఓకే సరే సార్, సరే. ఓకే సార్, సరే. హూ. ఒకసారి భార్గవ్ సీన్ పేపర్ ఉంది. ఓకే సార్. సార్ డైలాగ్ పేపర్ సార్. సార్ పేపర్ సార్. సార్ భార్గవ్ డైలాగ్ పేపర్ మనోడికి పేపర్తో పని లేదు సార్. మీరు ఇంకా స్టార్ట్ యాక్షన్ అని చెప్పేయండి. అంతేనంటావా? లైట్స్, రోల్ కెమెరా, రోలింగ్ సార్. యాక్షన్. సార్ ఈ క్షణం కోసం నా కళ్ళు చాలా రోజుల నుంచి కలలు కాస్తూ ఉన్నాయి. అలా ఈ కళలన్నీ నిజమయ్యేసరికి ఇది కళ లేక నిజమని కన్ఫ్యూజన్ నుండి పోయా. రోజు దూరం నుంచి చూస్తున్నప్పుడు నాకు తెలియలేదు, కానీ ఇలా ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చేసరికి బ్రీతింగ్, పాసింజర్ బండిలా మెల్లగా, హార్ట్ బీట్ సూపర్ ఫాస్ట్ బండి కంటే వేగంగా మారుతుంది. ఊపిరాట్లే తెలుసా నేను చూస్తుంటే. డైలాగ్స్ బార్ సార్ సార్ చూడండి, ఫీల్ బాగుంది. చాలా చెప్దాం అనుకున్నాను, కానీ ఇలా చలనం లేకుండా ఉండిపోయా. నువ్వు ఇలా నా ముందుంటుంటే నేను నేల మీద ఉన్నట్టు లేదు. ఈ ఆనందంతో భూమి కన్నా వేగంగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. నాకు ఎప్పటికీ గుర్తుంటుంది ఆ రోజు వైకుంఠ ఏకాదశి, నా దశ మారిన రోజు. ఉత్తర ద్వారంలో వెనుకున్న స్వామివారి దర్శనం వల్ల కలిగిన భాగ్యం అనుకుంటా. మొదటిసారి నిన్ను చూసా.
గ్రీన్ కలర్ లంగా ఓణిలో హ్మ్? జడలో పువ్వు పెట్టుకుని పువ్వా? అలా నవ్వుతూ వస్తున్న నిన్ను చూసినప్పుడు అప్పటి వరకు నా ఒంటరితనాన్ని ఒంటరిగా వదిలేసా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నా బ్రహ్మచారిని విడవడానికి ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నా. నువ్వలా నా పక్క నుంచి వెళ్తుంటే సముద్రం మధ్యలో తుఫాన్లో చిక్కుకొని ఎటు వెళ్ళాలో తెలియక ఆగిపోతున్నట్టు అనిపించింది. లోక కళ్యాణం కోసం ఋషులు యాగం చేస్తున్నప్పుడు వాటిని ఆపడానికి రాక్షసులు ఎంతలా ప్రయత్నించారో అలా నా ఫీలింగ్స్ నీకు చెప్దాం అనుకున్న ప్రతిసారి నాలో ఉన్న భయం నన్ను ఆపేసింది. నువ్వు నాకు ఎంత దగ్గరగా ఉన్నా నీతో దూరంగా ఉంటున్న ఫీలింగ్ ఉన్నట్టు అనిపించేది. ఇలా నాకు ఎందుకు అనిపిస్తుందని చాలా రోజులు ఆలోచించిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే నా మనసుకు ప్రేమ అనే పదం పరిచయమైందని చెప్పి. రాముడు సీత కోసం సముద్రం దాటినట్టు నీ ప్రేమ కోసం నా భయాన్ని దాటి ఇప్పుడు నీ ముందుకొచ్చా. నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నా లైఫ్ అంతా చాలా కొత్తగా ఆనందంగా అనిపించింది. అలానే నేను నీ లైఫ్లో ఉన్న తర్వాత అంతకన్నా ఎక్కువగా చూసుకుంటా. ఇది నా ప్రామిస్ కాదు, నా రెస్పాన్సిబిలిటీ. భార్గవ్ సార్ ఎరగదీసావయ్యా. థ్యాంక్ యూ సార్. డైలాగ్స్ చేంజ్ అయినా సరే ఫీల్ అద్భుతంగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్. బాగా చేశారు సార్. థ్యాంక్ యూ భార్గవ్, సార్. మొత్తానికి వచ్చిన అవకాశాన్ని భలే యాప్ట్గా యూజ్ చేసుకున్నావయ్యా. సార్ ఇదంతా థ్యాంక్స్ మీకే సార్. మ్మ్. మా పెళ్ళికి మీకు పట్టుబట్టలు కన్ఫర్మ్. అదెలాగూ ఉందిలే. ఇంతకీ అమ్మాయికి అర్థమైందంటావా? అమ్మాయి సార్ అర్థమయ్యే ఉంటుంది. సరే సార్ మరి నెల వస్తా. సరే సరే ఓకే కానీ मैम मिरर. భార్గవ్ ఆగు. ఏంటి మళ్ళీ ఊపిరి ఆడట్లేదా? ఛే, అదేం లేదు. హ్మ్. నువ్వు హీరో అవ్వడం, మ్మ్. నేను హీరోయిన్ అవ్వడం, ఇదంతా నీకు ముందే తెలుసా? చ చ చ చ లేదు మైథిలి, ఈ విషయంలో నా ఇన్వాల్వ్మెంట్ ఏమాత్రం లేదు. అంతా మన డైరెక్టర్ గారి డైరెక్షనే. ఇంకా ఆయన ఏం చెప్తే అదే కదా. సో మిగతా విషయంలో నీ హ్యాండ్ ఉందన్నమాట. చిచి అడే అవును, ఇందాక నువ్వు చెప్పింది స్క్రిప్ట్లో డైలాగ్సేనా లేదా నీ మనసులో వచ్చిన మాట? స్క్రిప్ట్ స్క్రిప్ట్ నా లేదు మైథిలి, అంత స్క్రిప్ట్లో ఉన్నది నాకేం సంబంధం లేదు. ఇందాకేమో యాక్ట్ చేయమంటే జీవించవు, ఇప్పుడేమో మాట్లాడమంటే మొత్తం యాక్ట్ చేస్తున్నావు. ఏంటి మ్యాటర్? సరే మైథిలి ఇప్పుడు చెప్తున్నా విను. ఎందుకన్నా స్ట్రైట్గా నాకు చెప్పడం రాదు. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చింది ఏదో నా లైఫ్ ప్యాషన్ కోసమనే కాదు. నేను చూసాక నా ప్యాషన్తో పాటు లైఫ్ అంతా నిండా ఫాలో అవుదాం అనుకుంటున్నా. ఏదో మన డైరెక్టర్గా డైరెక్షన్ వల్ల డెస్టినీ మనల్ని ఇలా గెలిపింది. అంటే నేను మీ టీంలో వచ్చేలా చేసింది మొత్తం అదా, అంటే నువ్వు వేరేదో టీంలో ఉంటే నేను ఇక్కడ షూటింగ్ అంతా చూడకుండా మిస్ అవుతా కదా అని. అలా చూడ మొదలు సిగ్గేస్తుంది. ఏ మైథిలి, ఆ? ఏంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? నాకు ఇష్టం లేకపోయినా నిన్ను ఇక్కడ దాకా పిలిచేదాన్నా. అయినా నువ్వు చెప్పాల్సిందంతా చెప్పావు, ఒక్క మాట మాత్రం చెప్పలేదు. ఒక్క మాట ఏంటది? మైథిలి, ఐ లవ్ యూ. చెప్పమన్నా కానీ మరి ఇంత గట్టిగా చెప్పమలేదు. అంటే క్లైమాక్స్లో డ్రోన్ షాట్ పడితే ఫీలింగ్ హై ఉంటుంది కదని చెప్పి అలా ప్లాన్ చేసాలే. మొత్తానికి మధులత ఐ లవ్ యూని మైథిలి ఐ లవ్ యూ చేసావు కదయ్యా. అంటే ఇక్కడ హనుమంతుడు నేనేనా? ఆ, అంతే కదా. ఇందాకేంటి నువ్వు ఐ లవ్ యూ అనే దాని మీద హీరోకి అంత మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు? నీకే తెలుసు. నువ్వేనా నా చుట్టూ ఎప్పుడు తిరుగుతూ ఉండేది? నేను కూడా అప్పుడప్పుడు తెలియకుండా నేను ఫాలో అవుతున్నా.
ఇంత లేట్గానే చెప్పేది? హా, మరి